హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆదేశాలతో 4 రోజుల నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రమాదాలను నివారించేందుకే తనిఖీలు చేపట్టామన్నారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో స్కూల్ పిల్లలను తీసుకెళ్లే వాహనదారులు పట్టుబడడం ఆందోళన కలిగించిందన్నారు. 2 రోజులుగా చేపట్టిన తనిఖీల్లో 18 మంది పట్టుబడ్డారని తెలిపారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. కోటి రంగమహల్ సర్కిల్లో చేపట్టిన తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. గతంలో సాయంకాలాలు పర్టికులర్గా లేట్ నైట్లో కండక్ట్ చేసేవాళ్ళు. దాంట్లో సామాన్య ప్రజానికాలు ఏంటంటే డే టైంలో అక్కడ తాగి బండ్లు నడిపినా కూడా ఎవరు పట్టుకోరనే ఒక అభిప్రాయం ఉండేది. దాంట్లో చాలా సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానిలో సామాన్యులు అమాయకులు వీళ్ళు అధికంగా ప్రాణాలు కోల్పోవడం లేదా క్షతగాతులు కావడం, గాయాల పాలు అవ్వడం జరిగింది. దీన్ని గమనించి మన హైదరాబాద్ సిపి గారు తర్వాత మా జాయింట్ సిపి గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే డేలో ఎనీ టైం ఏ టైం అయినా సరే, అది డే కావచ్చు నైట్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తాం. ఎవరు తాగి వాహనాలు నడిపినా కూడా దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పారు.